నేను భద్రాచలం గురించి కొన్ని విషయాలు ఆలోచిస్తూ ఉన్నాను. భద్రాచలం గోదావరి నది ఒడ్డున ఉండటం బట్టి, పాపి కొండలకు ఒడ్డున ఉండటం బట్టి, ఈ యొక్క ఎడారి ప్రాంతం, ఈ కొత్తగూడెం ఇదంతా ఒకప్పుడు ఎడారి లాంటిది, దానికి ఒక పక్కన ఉండటాన్ని బట్టి చాలామంది భద్రాచలాన్ని ఒక కేంద్రంగా చేసుకోవటం జరిగింది. దేని విషయంలో? పరిచర్య విషయంలో సువార్తను అందించాలి అని 3 చోట్ల నుంచి ఈ ప్రాంతానికి సువార్త రావడం అనేది జరిగింది. 3 చోట్ల నుంచి. ఎక్కడెక్కడ నుంచి జరిగిందో మీకు చెప్తాను. మొదట సర్ ఆర్థర్ కాటన్ గారు ధవళేశ్వరంలో ఆయన ఆనకట్ట కట్టారు కదా. ఆయన ఈ జీడిఎం సంస్థలకి, బ్రదరన్ సంస్థలకి చాలా సహాయం చేస్తూ ఉండేవాడు. పనోళ్ళందరికీ ప్రార్థనలు చేయమని వాళ్ళని పిలుస్తూ ఉండేవాడు. ఆయన ఈ గోదావరి నది ఒడ్డున, ధవళేశ్వరం నుంచి ఆ ఒడ్డున ఇలాగొస్తూ జాకబ్ ఛాంబర్లిన్ అనేటువంటి మిషనరీ గారు, తర్వాత సర్ ఆర్థర్ కాటన్ అనేటువంటి వారు ఈ ప్రాంతమంతా పరిచర్య చేయడానికి వాళ్ళు వచ్చారు. ఇది 150 సంవత్సరాల క్రితం జరిగింది. ఇది ఈ పక్క నుంచి వచ్చినటువంటి విషయం. రెండోది ఎవరంటే 1864లో క్యానన్ అలెగ్జాండర్ అనే దొరగారు ఏలూరుని కేంద్రంగా పెట్టుకొని పరిచర్య మొదలుపెట్టారు. ఆయన గుర్రం మీద దమ్మపేట, జగ్గన్నపేట, అర్థమైందా, లంకాలపల్లి, పట్వారిగూడెం ఈ ప్రాంతాలలో పరిచర్య చేయడానికి వచ్చారు. దమ్మపేటలో సిఎస్ఐ చర్చ్ ఉండడానికి కారణం అదే. ఆయన స్థాపించారు. ఎవరు? క్యానన్ అలెగ్జాండర్ గారు 150 సంవత్సరాల క్రితం. అప్పుడు సో ఆ పక్క నుంచి నెమ్మదిగా పాలవంచి నుంచి ఇక్కడికి భద్రాచలం రావాలని క్యానన్ అలెగ్జాండర్ గారు అటు నుంచి ప్రయత్నం చేశారు. ఇటు నుంచి జాకబ్ ఛాంబర్లిన్ గారు ప్రయత్నం చేశారు. సర్ ఆర్థర్ కాటన్ గారు ప్రయత్నం చేశారు. మూడో వ్యక్తి ఎవరంటే ఆలేరుని కేంద్రంగా చేసుకొని ఈ ప్రాంతం అంతా కూడా పరిచర్య చేసిన ఏబి ఎలియట్ అనేటువంటి ఒక ఆయన బిషప్ గారు ఉండేవాడు. డోర్నకల్లో వేదనాయకం అజరే గారి ముందు ఆయన బిషప్గా ఉండేవారు. ఆయన ఈ ప్రాంతంలో, ఈ వన్య ప్రాంతంలో కూడా పరిచర్య చేయాలని ఆయన కూడా చాలా ప్రాకులాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా మీకు ఒక విధంగా తెలుసో తెలీదో 100 ఏళ్ల క్రితం ఇక్కడ సువార్త వచ్చింది. 100 ఏళ్ల క్రితం ఇక్కడ సువార్త వచ్చింది. 100 ఏళ్ళు అయింది మీకు సువార్త వచ్చి. 100 ఏళ్ళు అయింది పరిశుద్ధాత్మ శక్తితో, మానవ మాటలతో కాడక దేవుని మాటలతో వచ్చింది. అప్పట్లో చాలామంది ఇక్కడున్నట్లే చేశారు. ప్రజలు ప్రభు దగ్గరకు వస్తే ఒప్పుకునేవాళ్ళు కాదు. ఈ వన్యజాతి వాళ్ళు ప్రభు దగ్గరకు వస్తే వాళ్ళని కుల బహిష్కరణ చేసేటువంటి వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు నిలదొక్కుని ప్రభు కోసం నిలబడటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. మరి మీకేం కష్టాలు ఉన్నాయి? మీకేం ఇబ్బందులు ఉన్నాయి? ఎందుకని ప్రభు కోసం నిలబడలేకపోతున్నారు? తెస్సలోనిక సంఘస్థులకి విశ్వాసం ఉంది, పనిచేశారు. ప్రేమ ఉంది, ప్రయాసపడ్డారు. నిరీక్షణ ఉంది, ఓర్పు కలిగి ఉన్నారు. సువార్తని అతి కఠినమైనటువంటి పరిస్థితుల్లో అంగీకరించారు. అతి కఠినమైనటువంటి పరిస్థితుల్లో. తర్వాత 7వ వచనం. కాబట్టి 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభును పోలు నడుచుకుని వారైతిరి. ఇంత చేశారు కాబట్టి మాసిదోనియాలోను అక్కయలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అక్కయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని యొడలో ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను కనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. జాగ్రత్తగా వినండి, ఈ మాటలు పెద్ద అవసరం లేదు. ఈ సంఘం స్థాపించబడి 1 సంవత్సరం అయింది అంతే. ఈ సంఘం స్థాపించబడి 1 సంవత్సరం అయింది. పౌలు గారు 3 వర్తమానాలు ఇచ్చారు అంతే. తిమోతి అనే చిన్న కుర్రోడు ఈ సంఘాన్ని నడిపిస్తున్నాడు అంతే. కానీ 1 సంవత్సరంలో 2 రాష్ట్రాలు, మాసిదోనియా అనే రాష్ట్రం, అక్కయ అనే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా తెస్సలోనిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల గురించి ఆలోచిస్తూ మొదలుపెట్టారంట. 1 సంవత్సరంలోనే నాకు ఈరోజు ఈ వాక్యం ఇక్కడ ఎందుకు చెప్పదలుచుకున్నాను అనంటే, మీరు ఇక్కడున్నారే, మీరు అటు ఇటు కాకుండా దగ్గరలో ఉన్నారు. ఇటు 4 అడుగులేస్తే తెలంగాణలో ఉంటారు, ఇక్కడే నుంచి ఉంటే ఆంధ్రాలో ఉంటారు. మీ జీవితం, మీ విశ్వాసం
మీ కట్టుబాటు, మీ నిరీక్షణ, మీ ప్రేమ 2 రాష్ట్రాల్లో మ్రోగేటట్లు చేయటానికి అవకాశం ఉన్నదే. మీరు జీవించగలరు ఆ విధంగా, మీరు ఆ విధంగా జీవించగలరు. తెస్సలోనిక సంఘం ఆ విధంగా ఉండగలిగిందే. మరి మీరు ఉంటున్నారా? మీరు ఉండటానికి అవకాశం ఉన్నది. దేవుడు మిమ్మల్ని అలాంటి చోటు పుట్టించాడు.